ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా వెళదాం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. మనము దేవుణ్ణి స్తుతించాలి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటమే. అక్కడ ఇంక వేరే పనే ఉండదు. మీకు దుఃఖము కానీ, కన్నీళ్ళు కానీ, అప్పులు కానీ, రోగాలు కానీ, సమస్యలు ఏమీ ఉండవు. ఇక దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక ఆలోచన రాదు కూడా. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించటమే. ఆ స్థుతిలో ఉన్న ఆనందం వేరు. అయితే అలా స్తుతించటం అనేది ఇక్కడే అలవాటు కావాలి. మనకి అలవాటు చేసుకోవాలి బాగా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఈరోజు దరిద్రత అనే స్థితిలో ఉన్నావా? దరిద్రత నుంచి విడుదల పొంది ఐశ్వర్యం అనే స్థితిలోకి వెళతావు. ఘనహీనత అనే స్థితిలో ఉన్నావా? ఘనత అనే స్థితిలోకి వెళతావు. కరువు అనే స్థితిలో ఉన్నావా? సమృద్ధి అనే స్థితిలోకి వెళతావు. కనుక ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. సంతోషం వచ్చిన దేవుని స్తుతించాలి, దుఃఖం వచ్చిన దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మనకు మేలే చేస్తాడు. కీడులాగా అనిపించినా దాని వెనక ఏదో మేలు దాగి ఉంటుంది. అందుకని దేవుని స్తుతిస్తూ ఉండాలి. 7 దినాలు రోజుకొకసారి ఎరుకో గోడల చుట్టూ తిరిగి స్తోత్రాలు చెప్పారు. బలమైన ఎరుకో గోడలు కూలిపోయాయి. ఎరుకో గోడ అంటే మనలాగా 6 రంగులు కట్టుకోరు వాళ్ళు. గోడ మీద 2 రథాలు ఎదురెదురు వెళతాయి. ఇంచుమించు 30 అడుగులు ఉండిద్ది. ఎవరు యుద్ధానికి వచ్చినప్పుడు రథాలలో ఆ గోడ మీద వెళుతూనే యుద్ధం చేస్తారు. అలాంటి బలమైనటువంటి గోడలు స్తోత్రాలు చెప్తే కూలిపోయినాయి. స్తుతించటం వలన ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, సాహస కార్యాలు జరుగుతాయి. దేవుడు నీ యొద్దకు దిగి వస్తాడు. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడు. వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. ఎక్కడ ఉండి స్తుతిస్తావో అక్కడికి దేవుడు వస్తాడు. పొలంలో ఉండి స్తుతిస్తావా, దేవుడు అక్కడికి వస్తాడు. వ్యాపారంలో ఉండి స్తుతిస్తావా, దేవుడు అక్కడికి వస్తాడు. ఇంటిలో ఉండి స్తుతిస్తావా, దేవుడు అక్కడికి వస్తాడు. ఆయన వచ్చాడు అంటే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన వచ్చాడు అంటే సాతాను శక్తులు మొత్తం నిన్ను విడిచిపెట్టి పారిపోతాయి. స్తుతిలో చాలా గొప్ప దీవెనలు దాగి ఉన్నాయి. స్తుతించని వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, ఏ దీవెన పొందలేరు, సాతాన్ని జయించలేరు, శరీర కోరికలు జయించలేరు. సమస్తాన్ని జయించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే స్తుతించాలి. స్తుతించడం అంటే స్తోత్రాలు చెప్పటమే. స్తోత్రం 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 అంటే హల్లెలూయా అన్న దేవునికి స్తోత్రం అని అర్థం. సన్నుతించుట అన్న దేవుని స్తుతించటమే. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తే నువ్వు గొప్పగా దీవించబడతావు. నువ్వంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. కొందరు అంటారు, దేవుణ్ణి మేము బాగానే స్తుతిస్తూ ఉంటావయ్యా. ఉదయాన్నే లేచి ఆయన చేసిన ఘనమైన కార్యాలను బట్టి ఆయన ఘనమైన పేరులు చెప్పి స్తుతిస్తూనే ఉన్నాము. ఎంత స్తుతించినా ఎందుకు మా జీవితంలో ఆశీర్వాదం ఉండట్లేదు అని కొందరు అంటారు. నిజమే, నీలో ఏదో లోపం ఉంది. అదేంటి ఈరోజు దేవుడు నీతో చెప్పబోతున్నాడు. ఏంటంటే స్తుతించటం వలన గొప్ప దీవెనలు వస్తాయి. ఓకే, అయితే ఎలా స్తుతించాలట? నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తాను అంటాడు.
ఎలా స్తుతించాలంట? సజీవులముగా మారి దేవుణ్ణి స్తుతించాలి. సజీవులు అంటే ఎవరు? సజీవులు అంటే బ్రతికి ఉన్నవారు అని అర్థం. సజీవురాలుగా సజీవుడిగా నువ్వు మారి దేవుణ్ణి స్తుతించాలి. ఈ మాట చెబుతుంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మేమందరం బ్రతికే ఉన్నాం చచ్చిపోయామా అని. మన భాష వేరు, దేవుని భాష వేరు. బైబిల్ భాషలో దేవుని ఉద్దేశములో బ్రతికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేత మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించిన. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా అని వ్రాయబడి. చనిపోయిన వారు అంటే ఎవరు అంటే, ఒక వ్యక్తి తెలిసి కూడా పాపం చేస్తున్నాడు అంటే దేవుని దృష్టిలో అతను చనిపోయాడు అని అర్థం. నీవు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపములోనే ఉన్నావు అంటే, పాపము చేస్తున్నావు అంటే నువ్వు దేవుడి దృష్టిలో చనిపోయావు. నువ్వు ఎంత స్తుతించినా ఆశీర్వాదం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. చనిపోయి దేవుణ్ణి స్తుతిస్తే ఉపయోగం లేదు, బ్రతికుండి దేవుణ్ణి స్తుతించాలి. అనగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పరిశుద్ధమైన జీవితము చేస్తూ దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలివి. నీ స్తుతికి విలువ ఉంటుంది. నీ స్తుతికి దేవుడు దిగి వస్తాడు. నీ స్తుతిని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ స్తుతిని బట్టి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ స్తుతిని బట్టి దేవుడు ఆత్మకార్యాలు చేస్తాడు. నీ స్తుతిని దేవుడు ఇష్టపడి పరలోక రాజ్యం ఇస్తాడు. స్తుతించటం వల్ల కార్యాలు జరుగుతాయి. పాపములో ఉండి నువ్వు దేవుడిని స్తుతించకూడదు. నువ్వు చనిపోయి దేవుడిని స్తుతిస్తున్నావు, ఉపయోగం లేదు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం చేస్తూ దేవుడిని స్తుతించు. అప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలువి. నీ స్తుతి దేవుడికి ఇష్టముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. కనుక సజీవులుగా మారి స్తుతించాలి. సజీవులే కదా నేను స్తుతించేది. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటే 2 మరియలు, దేవదూత అంటాడు, సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, చనిపోయిన వారి మధ్యలో ఉండడు. అంటే పాపం చేసేవారి మధ్యలో ఆయన ఉండడు. ఆయన బ్రతికి ఉన్నవాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్న వాళ్ళతోనే ఉంటాడు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే సజీవులతోనే ఆయన ఉంటాడు. పాపము చేసే వాళ్ళతో యేసయ్య ఉండడు. దేవుడి దృష్టిలో వాళ్ళు చనిపోయిన వారు. యేసు ప్రభు అరణ్యములో ప్రార్థన చేసుకుంటూ ఉంటే 1000 మంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వాక్యం చెప్పాడు సాయంత్రం వరకు. శిష్యులు అంటున్నారు, చీకట పడుతుందయ్యో వాళ్ళని పంపించండి అన్నాడు. యేసు ప్రభు అంటాడు, వాళ్ళకి భోజనం మీరే పెట్టండి అన్నాడు. ఎంతమందికి మేము ఎక్కడ తెచ్చి పెట్టామయ్యా భోజనం, మా దగ్గర ఏమీ లేదు అన్నారు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అన్నారు శిష్యులు. అప్పుడు యేసయ్య, ఆ 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర తీసుకురండి అన్నాడు. వాటిని తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి ఆ రొట్టెలు చేపలు చూపించి వాటిని ఆశీర్వదించి, క్రింద రాయబడిన మాట ఫుట్నోట్లో అంటే ఆ పేజీ అడుగు బాగా ఉంటుంది, స్తోత్రము చేసి అని ఆ రొట్టెలు విరిచి ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. తిని తృప్తి చెందారంట, ఫుల్ తిన్నారంట. ఇంకా 12 గంపలు మిగిలాయంట. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. ఆ శిష్యులు జనులకు వడ్డించిరి.
వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. వాళ్ళ ఆకలి తీర్చానని యేసే తృప్తి చెందాడు. వాళ్ళు కూడా తిని తృప్తి చెందారు. యేసయ్య సజీవుడే ఎక్కడ దేవుణ్ణి స్తుతించాడు. సజీవుడుగా సజీవురాలుగా నువ్వు మారి నువ్వు స్తుతిస్తే ఏ దీవెన లేదని ఏడుస్తున్నావో ఆ దీవెనలన్నీ ఇచ్చి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీతో ఉన్నటువంటి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరిని కూడా నిన్ను బట్టి వాళ్ళను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సజీవుడై స్తుతించాడు. ఎలా స్తుతించాడు? ఆ రొట్టెలు తీసుకోగానే ఆకాశం వైపు కనులెత్తి అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమిటి తెలుసా? లుకింగ్ అప్ టు హెవెన్. అంటే పరలోకము వైపు కనులెత్తాడు అని రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో ఆకాశం వైపు కనులెత్తి. చూడు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. పరలోకం వైపు కనులెత్తాడంటే యేసయ్య. పరలోకం వైపు అంటే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడున్నాడు. తండ్రి అయిన దేవుని వైపు కనులెత్తాడంట యేసయ్య. ఇలా కనులెత్తినప్పుడు ఏం జరిగింది? తల పైకెత్తబడింది. చరిత్ర గ్రంథాల్లో రాయబడిన మాట ఇక్కడ కనులు పైకెత్తిన ఉంది, కానీ తల పైకెత్తి అని రాయబడి ఉంది. ఇప్పుడు నేను పైన ఫ్యాన్ చూడాలి, చూస్తున్న పైకి కనపట్ల. తల పైకెత్తితేనే ఫ్యాన్ కనపడతాయి. కనులు పైకెత్తి అంటే తల పైకెత్తి. తల పైకెత్తకుండా కనులు పైకెత్తలేగా. ఆకాశం వైపు కనులెత్తి అంటే తల పైకెత్తాడు యేసయ్య. సజీవుడై స్తుతించాడు. సజీవుడై ఎలా స్తుతించాడో చెప్తున్నాను. తల పైకెత్తాడు. తల పైకెత్తగానే ఒకటి, కన్నులు తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. చెవులు దేవుని వైపు తిరిగి ఉన్నాయి. నోరు దేవుని వైపు తిరిగి ఉన్నది. ముక్కు కూడా తండ్రి అయిన దేవుని వైపు తిరిగి ఉన్నది. తల కూడా దేవుని వైపు తిరిగి ఉన్నది. ఇలా అంటే తల ఎటువైపు తిరిగి ఉంది? క్రిందకి తిరిగి ఉందని అర్థం. ఇలా తల ఎత్తితే తల తండ్రి అయిన దేవుని వైపు తిరిగి ఉన్నదని అర్థం. ఇలా తల పైకెత్తి స్తుతించటం అంటే దాని అర్థం ఏంటంటే, దేవా ఇదిగో నా నోటితో స్తుతిస్తున్నాను, నీకు ఇష్టం లేని పాటలు నా నోటితో పాడను, నీకు ఇష్టం లేని మాటలు నా నోటితో మాట్లాడను, నీకు ఇష్టమైన మాటలు మాత్రం నా నోరు మాట్లాడుతుంది. ఇదిగో నా నోటిని నీకు లోపరుస్తున్నా. తల పైకెత్తినప్పుడు చెవులు దేవుని వైపు తిరిగి ఉంటాయి. అనగా ఇప్పటి వరకు నీ మాట నా చెవులు వినలేదు, ఇక్కడి నుంచి నేను నీ మాటలు విని నీ మాట ప్రకారం నడుచుకుంటానయ్యా. దాని అర్థం అది. అలాగే ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్న తల అంటే నా ఆలోచన ఎల్లప్పుడూ నిన్ను గురించే, నీ రాజ్యము గురించే, నీ రాకడ గురించే నా ఆలోచన. ఈ భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా నేను ఆలోచించను. నీకు ఇష్టం లేని ఆలోచన నేను చెయ్యను, నీకు ఇష్టమైన ఆలోచన మాత్రమే నేను చేస్తాను. అది దాని అర్థం. ఇలా తీర్మానం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి. అలాగే 123వ కీర్తన 1-2 చరణాలు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కనికరించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చాలు. తల పైకెత్తటం అంటే కన్నులు ఆయన వైపు చూడటం, కళ్ళతో ఆయనను చూడటం అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నీవే నాకు దిక్కు, నీవు కాక వేరొక దిక్కు వేరొక దైవం లేరు, ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నాకు సహాయం చేయని సహాయం కొరకు దేవుని వైపు చూచుట కన్నులు పైకెత్తటం అంటే. మనుషుల వైపు చూడకూడదు, పూర్తిగా మనుషుల మీద ఆధారపడకూడదు, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు మనుషుల ద్వారానే దేవునికి సహాయం చేపిస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి స్తుతించకుండా
దేవుని కొరకు ఎదురు చూడకుండా, దేవుని సహాయం కొరకు ఎదురు చూడకుండా మనుషుల వైపే నువ్వు చూస్తూ ఉంటే ఎవరు నీకు సహాయం చేయరు. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆశతో మనుషులను ప్రేరేపించి మనుషుల ద్వారా నీకు సహాయం చేపిస్తాడు దేవుడు. అలా దేవుణ్ణి స్తుతించాలి సజీవుడిగా మారి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ. ఇంకా అర్థమైన రీతిలో చెప్పాలంటే తల పైకెత్తి దేవుణ్ణి స్తుతించాలి. అలా చేయాలి. నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడను, నీకు ఇష్టమైన మాటలే మాట్లాడతా. నీకు ఇష్టం లేని వాటిని వినను, నీకు ఇష్టమైన వాటిని నేను విని నీ మాట ప్రకారం నడుచుకుంటా. నీకు ఇష్టమైన ఆలోచన చేయను, నీకు ఇష్టమైన ఆలోచన మాత్రమే నేను చేస్తా. తలాంటి ఆలోచన. నీకు ఇష్టం లేని వాటిని వాసన చూడను, నీకు ఇష్టమైన వాటిని వాసన చూస్తా. నీకు ఇష్టం లేని వాటిని తినను, నీకు ఇష్టమైన వాటినే నేను తింటా. అది అలా తీర్మానం చేసుకొని నోటితో నువ్వు దేవుడిని స్తుతించాలి. ఇది సజీవురాలుగా మారి దేవుని స్తుతించడం అంటే. ఇలా ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నీ స్తుతి దేవునికి నచ్చుతుంది. నీ స్తుతిని మెచ్చిన దేవుడు నీ స్థితిని మార్చడానికి నీ ఎద్దుకు వస్తాడు. నీ వ్యాపారంలోకి వస్తాడు, నీ ఉద్యోగంలోకి వస్తాడు, నీ పంట పొలంలోకి వస్తాడు, నీ చదువుల్లోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. వచ్చి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. సజీవురాలుగా మారి దేవుని స్తుతించడం అంటే అది దాని అర్థం. అలాగే 134వ కీర్తన 2వ చరణం చూడు, ఆడ కూడా ఒక మాట ఉంటుంది. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చాలు. యెహోవాను సన్నుతించుడి అంటే యెహోవాని స్తుతించుడి అని అర్థం. అయితే ఎలా స్తుతించాలంట? పరిశుద్ధ స్థలం వైపు అనగా పరలోకం వైపు చేతులెత్తి ఆయన స్తుతించాలంట. చేతులు పైకెత్తటం దాని అర్థం ఏంటంటే, దేవా నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నీకు లోబడుతున్నాను, నా ప్రాణ ఆత్మ శరీరాన్ని నీకు లోపరుస్తున్నాను, నా ప్రాణ ఆత్మ శరీరములో నీకు ఇష్టం లేని వాటిని చెయ్యను, నా ప్రాణాత్మ శరీరము నీకు ఇష్టమైన వాటినే చేస్తుంది. అలా ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి లోపరచుట, ఇలా ఆయన స్తుతించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సజీవురాలుగా మారి దేవుని స్తుతించాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం చేస్తూ స్తుతించాలి. తల పైకెత్తి దేవుణ్ణి స్తుతించాలి. ఈ తలలో ఉన్నటువంటి అన్ని అవయవాలను దేవునికి లోపరుస్తూ స్తుతించాలి. చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతించాలి అనగా ప్రాణ ఆత్మ శరీరాన్ని దేవునికి లోపరచాలి. ఇలా నువ్వు స్తుతిస్తే దేవుడు దిగి వచ్చి నిన్ను గొప్పగా దీవిస్తాడు. సజీవులుగా మారి దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే 118వ కీర్తన 17వ చరణం. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. చాలు. ఒకటి, సజీవురాలుగా మారి దేవుణ్ణి స్తుతించాలి. రెండోదిగా సజీవురాలుగా మారి దేవుని క్రియలను వివరించాలి. అనగా అనేక మందికి సాక్ష్యం చెప్పాలి, అనేక మందికి సువార్త చెప్పాలి. ఎందుకంట మనం సజీవులుగా మారి దేవుని క్రియలను వివరించాలి? ఎందుకు సువార్త చెప్పాలి? ఎందుకు సాక్ష్యం చెప్పాలి? ఆ క్రింద ఉండొచ్చు చూడండి, 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. చాలు. తల్ల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలా. అందుకు సజీవుడనై కృతజ్ఞత కలిగి ఆయన క్రియలను వివరిస్తా. ఎన్నో సందర్భాలలో
తెలుసో తెలియకో, తెలిసి కూడా మూర్ఖంగా కోపముతో మండిపోతూ ముందుకు దూసుకొని వెళుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిందకు నిన్ను అప్పగిస్తాడు, అవమానానికి అప్పగిస్తాడు, లేదా ఒక రోగానికి అప్పగిస్తాడు, కరువుకు అప్పగిస్తాడు, దరిద్రతకు అప్పగిస్తాడు, సమస్యలో పెడతాడు నిన్ను. ఎందుకు? నాశనం అయిపోవాలని కాదు, నిన్ను వదిలేస్తే అలాగే లోకంలో కలిసి పాడైపోతావని. అలా లోకంలో కలిసి పాడైపోవటం ఆయనకి ఇష్టం లేక, శ్రమ పెట్టినప్పుడు తట్టుకోలేక దేవుని వైపు తిరుగుతావు. దేవుని వైపు నువ్వు తిరగాలనే ఒక శ్రమకు నిన్ను అప్పగిస్తాడు, కానీ చంపడు. అప్పుడు వెంటనే ఆ బాధ తట్టుకోలేక, ప్రభువా నన్ను క్షమించు, ఈ బాధలు తట్టుకోలేకపోతే నన్ను విడిపించయ్యా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, అలా నడిపిస్తా, అలా నడుస్తా అని వెంటనే ఆయన వైపు తిరగాలి. అలా తిరగాలని నిన్ను బాధకు అప్పగించాడు. కొందరు మూర్ఖులు ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తారు, ద్వేషిస్తారు, అవమానపరిచి మాట్లాడతారు. నేను అది చేసి, ఇది చేసి, అంత భక్తి చేసి, ఎంత భక్తి చేసి, అంత ఉపవాసం ఉన్నా, ఎంత ఉపవాసం ఉన్నా, అంత పరిచర్య చేశాను, అంత కానుకిచ్చాను, అంత దశంభాగం ఇచ్చి, అంత చేశాను, అసలు నాకేంటి శ్రమలు, నాకేంటి నిందలు, నాకేంటి అవమానం, నాకేంటి దరిద్రత, నాకేంటి కరువు, దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, గీర్దం లేదు, మందిరం లేదు, గిందరం లేదు, శావుకులు లేడు, గీవకులు లేడు, ఇక నేను ప్రార్థన చేయను, ఇక ప్రార్థనకు రాను, మందిరానికి రానంట. వాక్యము తెలియనటువంటి అజ్ఞానులు, మూర్ఖులు. నువ్వేదో తప్పు చేసావు, ఆ తప్పు నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను సమస్యలో తీసుకెళ్ళాడు. నువ్వు ఇంకా మూర్ఖంగా నేను సమస్యలోనే ఉంటా, నేను ఇంకా ఎక్కువ పాపం చేస్తాను అంటే సమస్య ఇంక ఎక్కువైద్ది. వెంటనే ఏదో నేను తప్పు చేశాను, అందుకనే నాకు ఈ శిక్ష వచ్చింది అని పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, అలా నడిపిస్తా, అలా నడుస్తాను, నేను ఏ పొరపాటు చేశానో చూపించయ్యా, సరి చేసుకుంటానయ్యా అని అడిగితే ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన. వెంటనే కలలోనో, దర్శనంలోనో, సేవకుల ద్వారానో, తోటి సహోదరుల ద్వారానో, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు ఈ పొరపాటు చేసేవని. వెంటనే పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టి చేయనని తీర్మానం చేసుకో, నీకు వచ్చినటువంటి ఆ శ్రమలన్నీ తొలగిపోతాయి. అలా మారటాన్ని సజీవుడిగా, సజీవురాలుగా మారుట అంటారు. అలా కాకుండా కోపాన్ని రేపుకొని నేను ఇంకా చేస్తా పాపమని వెళ్ళిపోయావు అంటే నువ్వు సజీవుడు కాదు, సజీవురాలు కాదు, చనిపోయావు, చనిపోయి వాసన కొడుతున్నట్టు అర్థం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, సజీవుడిగా మారాలి. అందుకు కృతజ్ఞత కలిగి పొరపాటు లేదన్నట్టు విడిచిపెట్టి సజీవుడిగా, సజీవురాలుగా మారి దేవుని ఇంకా బాగా స్తుతించాలి, దేవుని క్రియలను వివరించాలి, అనేక మందికి దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి సాక్ష్యం చెప్పాలి. నేను వెళ్ళిన ప్రతి చోట సాక్ష్యం చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఈ దీనిలో దాగి ఉన్న దీవెనంటే నాకు తెలుసు. ఆ ప్రాంతాన్ని కొత్తగా వెళ్ళానంటే వాళ్ళకి నా సాక్ష్యం ఏంటి తెలియదు కదా, మన పరిచయం ఏంటి తెలియదు కదా, అక్కడ చెప్తాను నేను తప్పనిసరిగా. నేను చెబుతానే ప్రభు నా జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. చెప్పకుండా నువ్వు దాచిపెట్టే వ్యక్తివైతే నీ జీవితంలో కార్యాలు చేయడు. చెప్పమనే కార్యాలు చేశాడు. అటు 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్నవాడిని ఏసై స్వస్థపరిచి ఏమంటాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. పరుపు అంటే సాక్ష్యం. నీ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి అనేక మందికి చెప్పునాయన, అది దాని అర్థం. 10 మందిని స్వస్థపరిచాడు కుష్టు రోగులను, 9 మంది కృతజ్ఞత లేని వాళ్ళు వెళ్ళిపోయారు. కృతజ్ఞత కలిగిన వాడు ఒకడు ఏసై దగ్గరికి వచ్చి ఏసైని ఎంతో గణపరుస్తున్నాడు. అప్పుడు ఏసై అంటాడు, 10 మంది కదా మీరు స్వస్థత పొందింది కుష్టు వ్యాధి నుండి, 9 మంది ఎక్కడా, నువ్వు అక్కడే వచ్చావు అన్నాడు. వాళ్ళ విషయం ఏమోనయ్యా, నువ్వు నా జీవితంలో చేసిన మేలును బట్టి నేను స్తుతించడానికి వచ్చాను. అప్పుడు అంటాడు, నువ్వు వెళ్ళి యాజకుడికి చూపించుకో, సావుకుడికి చూపించుకో, వెళ్ళి మోషే నిర్ణయించిన ఆ కానుక సమర్పించుకో. దేవుడు ఒక కార్యం చేసిన తర్వాత కృతజ్ఞత కలిగి నువ్వు కానుక సమర్పించుకోవాలి, అనేక మందికి సాక్ష్యం చెప్పాలి. ఈ 2 పనులు చేయాలి. ఇగో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు మొన్న,
ఆదివారం ప్రార్థన చేస్తామంటే వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయిని ఇటు తీసుకుంటూ అడుబడి వెళ్ళిపోతుంది. ఆమె సరైన మైండ్ లేదు అమ్మాయికి, దెయ్యం బట్టి. ఇంచుమించు 3 లక్షలు ఖర్చు పెట్టారంట హాస్పిటల్ చుట్టూ తిప్పి ఆ అమ్మాయికి. ఇక్కడికి వచ్చిన తర్వాత విడుదల కలిగింది, బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి. అప్పుడు అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడి తెలియదు, ఆ అమ్మాయికి మొహం కడుక్కోవడం తెలియదు, బాత్రూమ్కి వెళ్తే ఏం తెలియదు అమ్మాయికి. మెంటలేమనుకున్నాను నేను. తిరుగుతుంది, చూస్తూ ఉన్నాను ఇక్కడ. ఇటు తీసుకొచ్చి అడ్డుపడుతుంది, ఏదేదో మాట్లాడి ఏదో పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు అమ్మాయికి జ్ఞానం వచ్చేసింది, తెలివి వచ్చేసింది, చక్కగా మాట్లాడుతుంది. కూర్చోమ్మా, దేవుడు నీకు మేలు చేశాడా? కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలో మంచి కానుక ఇవ్వాలంట. నువ్వు వెళ్ళిన చోటల్లా సాక్ష్యం చెప్పి దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని గణపరచాలి. ఇలా చేయటాన్ని నీవు సజీవుడుగా సజీవురాలుగా ఉన్నావని అర్థం. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఓ మంచి కానుక ఇవ్వలేదా మందిరానికి? నువ్వు సజీవుడు కాదు, నువ్వు చనిపోయావని అర్థం. సంఘములో సాక్ష్యం చెప్పటం లేదా? బయటికి వెళ్ళిన చోట ఎక్కడ సాక్ష్యం చెప్పటం లేదా? నువ్వు ఆత్మీయ జీవితంలో చనిపోయావని అర్థం. సజీవుడు కాదు, సజీవురాలు కాదు. 118వ కీర్తన 16వ చరణం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అదుగో దేవునికి స్తోత్రం. ఆయన చేసిన గొప్ప కార్యాలు సువార్త చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి. సంఘములో అనేక మంది జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి సాక్ష్యం చెప్పాలి, దాచిపెట్టకూడదు. అలా చెప్పి అనేక మంది దేవుని ఎద్దకు నడిపించాలి. అలా చేస్తే నీవు సజీవుడవు, సజీవురాలవి అయి దేవుని క్రియలను వివరిస్తున్నావు కనుక నీ జీవితంలో దేవుడు సాహస కార్యాలు చేస్తాడు, పరాక్రమ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రోషంగా నిలబడి కార్యం చేస్తాడు. నీ పక్షాన ఆయన రోషంగా ఉంటాడు, రోషంగా నిలబడి పరాక్రమ కార్యాలు చేస్తాడంట. అంటే నీవు చేయలేని కార్యము దేవుడు నిలబడి చేస్తాడు. అక్కడ ఆ కోర్టు కేసు ఒకటి వేసారు, ఇదిగో సగం నుంచి ఇక్కడ నుండి ఈ సగం వైపు వాళ్ళకి వెళ్ళిపోవాలి లెక్క. కేసు వేసిన వాళ్ళు చూసినప్పుడు కాగితాలన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు ఏదో మొత్తం మీద మోసం చేశారు, మాకు అర్థం కాల. చిన్న విషయం అది, కానీ ప్రభు నాకు చెప్పాడు, నేనే గ్రహించలా. ఇక్కడ పెద్ద యుద్ధం ఉంది అన్నాడు ప్రభు. యుద్ధమా ఏంటి ప్రభు అన్నా. మందిరం కట్టేటప్పుడు ప్రభు నాతో అన్నాడు, పైనుండి కరెంటు వైర్లు వెళుతున్నాయి, అట్లా చూపించాడు. కరెంట్ అంటే అధికారం, గవర్నమెంట్కి అధికారం ఉంది, దీని మీద అధికారం ఉందబ్బా, మేము కొనుక్కున్నాం కదా దీన్ని, ఇదేమన్నా పోరంబోక్ అయితే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఖాళీ చేపిస్తారు, దీని మీద అధికారం ఏముందబ్బా అనుకున్నా. కట్టేటప్పుడు మందిరం కట్టి ఓపెనింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాన్ వచ్చి ఒకసారి కాగితాలు ఇచ్చాడు, మీకు వచ్చింది సార్ కోర్టు నుంచి నాకు రాటువంటి అబ్బా. నన్ను ఓపెన్ చేసి చూస్తే ఈ స్థలంగా వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఆడపిల్లకు కూడా వస్తుందంట, తండ్రి సరిపోతే వాళ్ళ అమ్మాయికి వేసేసింది. దానికి 3 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం, ఎంతో ప్రార్థన చేశాం, ఎన్నో సందర్భాలు కన్నీళ్లతో అడిగాను, ఏంటి ప్రభువా ఇలా జరిగింది, ఇది నీ మందిరం కదా ప్రభువా, నువ్వు కార్యం చేయబోతే మా వల్ల కాదు, మా చేత కాదు ప్రభువా అని ప్రార్థన చేశాను. చేస్తే నేను విడిపిస్తాను అని దేవుడు అన్నాడు. ఇది మనం చేయలేని కార్యం. మనం పోయి గొడవలు పెట్టుకోలేం, తాగాదాలు పెట్టుకోం, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేయలేము, మనం ఏం చేయలేము, తిట్టలేము, కొట్టలేము, మనం కేసులు పెట్టలేము, ఏం చేయలేము. ఏంటి ప్రభువుని ప్రార్థన చేశామా? మన పక్షాన దేవుడు ఉండి ఒక పరాక్రమ కార్యం చేశాడు. 26 మంది మీద కేసు ఉంటే 25 మంది మీద ఉంది, మన ఒక్కరి మీద ఆ కేసు కొట్టేశారు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు నామమున ఆమేన్, హల్లెలూయా. ఇది పరాక్రమ కార్యం. నువ్వు చేయలేనిది దేవుడు నిలబడి చేస్తాడు, పరాక్రమ కార్యాలు చేస్తాడు, సాహస కార్యాలు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? సజీవుడవై సజీవురాలువై కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన కార్యాలు అనేకులు ఎదుట సువార్త చెప్పాలి, చెప్పి అనేక మందిని దేవుని ఎదుట నడిపించాలి, దేవుడిని గణపరచాలి. ఇలా చెప్పటమే సజీవుడిగా సజీవురాలుగా మారి దేవుని క్రియలు వివరించుట అంటారు. సాక్ష్యాన్ని దాచిపెట్టకూడదు, కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన కార్యాలు వివరించాలి. 10 మంది స్వస్థత పొందారు, ఒకే ఒక్కడు వచ్చాడు ఏసై దగ్గరికి. ఏసై అంటాడు, నువ్వు వెళ్ళి దైవజనుడికి చూపించుకో, అంటే
సాక్ష్యం చెప్పు దైవజనుడికి. దైవజనుడికి సాక్ష్యం చెప్తే దైవజనుడు సంగతి చెప్తాడు. రెండోది, మోషే నిర్ణయించిన కానుక సమర్పించుకో అంటాడు. అలాగే ఇంకొక మాట చూడండి, 40వ కీర్తన 9వ చరణం నుండి 11వ చరణం వరకు. నా పెదవులు మూసుకొనక, నా పెదవులను మూసుకొనక మహాసమాజములో సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరక ఉండలేను. అదుగో నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అంటే అనేక మందికి చెప్పి ఉన్నానయ్యా అంటున్నాడు. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. నేను వాటిని, నా జీవితంలో నువ్వు చేసిన మేలులను నేను దాచిపెట్టలేదు. మహాసమాజానికి చెప్పా అంటే వేల మందికి చెప్పా, లక్షల మందికి చెప్పా. దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేశాడంట దావీదు జీవితంలో? యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవురాలవై దేవుడు చేసిన కార్యాలు దాచిపెట్టకుండా అనేకులు ఎదుట సాక్ష్యం చెప్పి దేవుణ్ణి గణపరుస్తావో జరిగేదేంటి తెలుసా? సాహస కార్యాలు చేస్తాడంట. ఆయన కృప లేదా వాత్సల్యము నిన్ను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది. కృప ఉన్నది అంటే ప్రతి దీవెన నువ్వు పొందగలవు. కృపే నిన్ను దేవుని ఆశీర్వాదములకు యోగ్యంగా మారుస్తుంది. కృపే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక మాట చదువు, ఆదికాండం 25:6 అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. చాలు. దేవునికి స్తోత్రం. సజీవుడిగా ఉండి ఆయన స్తుతించాలి. సజీవుడిగా ఉండి ఆయన క్రియలను వివరించాలి. మూడోదిగా, సజీవుడిగా ఉండి చేయవద్దని చెప్పిన దానిని చేస్తున్నావేమో దాన్ని విడిచిపెట్టాలి. ఇది చెయ్యి అని చెప్పిన దాన్నే చెయ్యాలి. అది సజీవుడిగా ఉండటం అంటే. ఇప్పుడు చెప్తాను మూడో విషయం వినండి. అబ్రహాము భార్య షారా గర్భం ధరిస్తుంది, ఒక బాబును కంటుంది. ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమున ఇసుకరేణువుల వలె నీ సంతానాన్ని దీవిస్తానని దేవుడు చెప్పాడు. షారా తొందరపడి అబ్రహామునకు హాగరునిచ్చి వివాహం చేసింది. అది దేవుడు చెప్పనటువంటి కార్యం. హాగరుని వివాహం చేసుకొని అబ్రహాముతో దేవుడు చెప్పలా, షారాతో చెప్పలా. హాగరునిచ్చి పెళ్లి చేయి అబ్రహాము చెప్పలా. చెప్పకుండానే షారా చేసేసింది. ఒక బాబు పుట్టాడు, ఇంచుమించు 11 సంవత్సరాల వయసు వచ్చింది. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాం హాగరు కుమారుడు ఇష్మాయేలుని వాళ్ళని పంపించేసే, నేను చెప్పకుండా నువ్వు చేసుకున్నావు, పంపించు. అయ్యా వాడు నా కొడుకే కదయ్యా, సరే నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పకపోయినా నేను చేసుకున్నా, ఆవిడ నా భార్యే కదయ్యా అని అబ్రహాం రాత్రి అంతా ఏడ్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను చెప్పకుండా నువ్వు చేసుకున్నావు, ఇంకా ఏడుస్తున్నావు, నా మాటిని వాళ్ళని పంపించు. ఇష్మాయిలు నీ కుమారుడే కాబట్టి నేను దీవిస్తాను. అతనిలో నుండి 12 మంది రాజులు వస్తారు, నేను దీవిస్తాను, నేను చెప్పిన మాటిను వాళ్ళని పంపించు అన్నాడు. పంపించేశాడు.
ఆ తర్వాత షారాకు బాబు పుట్టాడు ఇస్సాకు వివాహం అయింది, రెబ్కాను తీసుకొచ్చేసారు. వివాహమైన తర్వాత కొంతకాలానికి షారా చనిపోయింది. అప్పుడు అబ్రహాం ముసలోడే కదా, ఇటు ఆగరు లేదు, వెళ్ళిపోయింది, పంపించేశాడు. షారా చనిపోయింది, బాగా ముసలివాడే. దేవుడు వివాహం చేసుకోమని చెప్పలా, తొందరపడి అబ్రహాం మరలా కెతూరా అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఆవిడికి 6 కొడుకులు పుట్టారు. అయితే దేవుడు మాట్లాడి వాళ్ళను కూడా పంపించేయమని చెప్పాడు. ఆ 6 కొడుకులు కూడా పెద్దవారైన తర్వాత వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఇస్సాకును మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాడంట. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దేవుడే వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తాను, మీ నోటిన నవ్వు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు దాకా నవ్వు లేదా? నవ్వు వస్తుంది మీ జీవితంలో అన్నాడు. అందుకని ఇస్సాకు అని పేరు పెట్టారు. జాగ్రత్త గమనించాలి. ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు ద్వారానే యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా 12 మంది కుమారులు, 12 గోత్రాల వారు, ఇశ్రాయేలు యూదులు వాళ్ళే. దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. అయితే దేవుడు చెప్పాడు కదా కుమారుడు ఇస్తానని, అతనే ఇస్సాకు కదా. ఆ ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానానికి దేవుడు చెప్పకుండా చేసుకున్నాడే ఆగరు ద్వారా వచ్చిన ఇష్మాయేలు ద్వారా వచ్చినటువంటి ముస్లిమ్స్కి రోజు గొడవే. అక్కడ ఇప్పటికీ రోజు గొడవలే, యుద్ధాలు. మొన్న కూడా యుద్ధం జరిగింది కదా ఇజ్రాయెల్ దేశానికి. ఎవరు అనుకున్నావు? ఈ ఇస్సాకు సంతానముతో ఇష్మాయేలు సంతానం ముస్లిమ్స్ గొడవలు అక్కడ. అలాగే ఆ చుట్టుప్రక్కల ఉన్నారే వాళ్ళందరూ ఎవరు? అబ్రహాముకు దేవుడు చెప్పకపోయినా 3వ భార్యం చేసుకున్నాడుగా కెతూరాకు 6 కొడుకులు కదా. ఆ 6 కొడుకుల నుంచి వచ్చిన సంతానమే చుట్టుపక్కల మొత్తం ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఇస్సాకునకు శత్రువులు. దేవుడు చెప్పకుండా చేసుకున్నందుకు అబ్రహాము తన పిల్లలకు ఎంత వేదన కలిగిందో చూడి. అబ్రహాం చనిపోయి 6000 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఉంది ఆ వేదన. చెప్పని దాన్ని నువ్వు చేస్తే అది నీ పిల్లలను పీడిస్తుంది, జాగ్రత్త. ఆగరుని చేసుకోమని చెప్పలా. ఆగరు పిల్లలే ఇప్పుడు అబ్రహాము సంతానానికి శత్రువులు. కెతూరాను చేసుకోమని దేవుడు చెప్పలా. కెతూరా పిల్లలే 6 పిల్లలు ఉన్నారే, వాళ్ళ వంశమే. 6 ద్వారా వచ్చిన వాళ్ళు చుట్టుప్రక్కల మొత్తం చేరి ఇస్సాకుని ఇబ్బంది పడుతున్నారు. నీకు చెప్పకపోయినా నువ్వు చేసావా, అది నీ పిల్లల మీద పడుతున్న ఆ ప్రభావం, జాగ్రత్త. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, అబ్రహాము సజీవుడిగా ఉన్నప్పుడు 2వ భార్య ఆగరు కుమారుని పంపేశాడు. అబ్రహాము సజీవుడిగా ఉన్నప్పుడే 3వ భార్య కెతూరా పుట్టిన 6 కొడుకులు మొత్తాన్ని పంపించేశాడు. కానీ ఇస్సాకును మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడంట సజీవుడిగా ఉన్నప్పుడు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, సజీవుడుగా ఉండి దేవుని కార్యాలు మనం చేయాలి. సజీవుడుగా ఉండి కార్యం చేయటం అంటే, అబ్రహాము పంపించినటువంటి వాళ్ళు దేవుని ఎరుగని వాళ్ళు అన్యులు. అబ్రహాము తన దగ్గర ఉంచుకున్నటువంటి ఇస్సాకు ఉన్నాడే వాగ్దాన పుత్రుడు, భక్తి గలవాడు ఇస్సాకు. భక్తి గలవారిని తన దగ్గర ఉంచుకున్నాడు, భక్తి లేని వాళ్ళని దూరంగా పెట్టాడు. దేవుడు చెప్పిన దానిని దగ్గర ఉంచుకున్నాడు, దేవుడు చెప్పకుండా చేశాడే వాటిని విడిచిపెట్టాడు అబ్రహాం. అది సజీవుడిగా ఉండటం అంటే. దేవుడు చెప్పకుండా ఏదైనా నువ్వు చేస్తున్నావా, దానిని విడిచిపెట్టు. ఇది చెయ్యని దేవుడు చెప్పాడా, దానిని చెయ్యి. ఇది సజీవుడిగా ఉండి కార్యము చేయటం అంటే. దేవుడు చెయ్యొద్దు అని చెప్పేదాన్ని విను, పొర్రపాటును దాన్ని చేయగాక విడిచిపెట్టు. అది విడిచిపెట్టు అని దేవుడు చెప్పాడా, వెంటనే దాన్ని విడిచిపెట్టు. అప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలు అని అర్థం. దేవుడు ఇది చెయ్యని చెబుతున్నా చేయటం లేదా నువ్వు, జాగ్రత్త, నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావని అర్థం. సజీవుడు కాదు, సజీవురాలు కాదు. ఇది చెయ్యని చెప్పాడా, నీకు ఇష్టం లేకపోయినా ఇష్టంగా మార్చుకొని దేవుడు చేయమన్నది చెయ్యి. అప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలివి. అది వద్దు విడిచిపెట్టు అని చెప్పాడా, ఎంత ఇష్టమైన దాని మీద విడిచిపెట్టాలంతే.
అప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలివి. అబ్రహాము సజీవుడిగా ఉన్నప్పుడు చేసిన కార్యం ఇది. నీవు సజీవుడిగా ఉండి ఇలా చేయాలి. కనుక అబ్రహాము పొరపాట్లు చేసినా దేవుడు క్షమించి అబ్రహామును దేవుడు ఎలా దీవించాడంట, అత్యధికంగా దీవించాడంట. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో దీవించాడంట, బహుగా దీవించాడంట. కనుక అతడు గొప్పవాడయ్యాడంట, గొప్పవాడిని చేశాడంట దేవుడు. అన్ని దీవెనలు ఇస్తాడు, బహుగా ఇస్తాడు, అరాకొర కాదు. గొప్పవాడిని గొప్పదానిని చేస్తాడు నిన్ను. దేవుడు వద్దన్నాడా, దాన్ని విడిచిపెట్టు. దేవుడు చేయమన్నాడా, దాన్ని చెయ్యి. అప్పుడే నువ్వు సజీవుడవు, సజీవురాలివి. మీకు అర్థపెట్టాడో మాట చెబుతానండి, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, చెప్తున్నా. చెమట వాసన వస్తుందని నేను ఒక స్ప్రే వాడతాను అంతే, ఇంకేం వాడను. పౌడరు, క్రీములు వాడకూడదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉంటాడు. వచ్చినప్పుడల్లా మంచి మంచి స్ప్రేలు ఇచ్చిపోతుంటాడు. ఆయన కొనుక్కొచ్చి మంచి కాస్ట్లీ ఇచ్చిపోతాడు. సామాన్య నేను కాస్ట్లీ కొనను నేను. మొన్న ప్రార్థన చేస్తుంటే దర్శనంలో నెల క్రితం ఆ స్ప్రే బాటిల్ చుట్టూ పాము చుట్టేసుకున్నాడు, చూపించాడు. అది సైతాను, అది కామ పిశాచి దాంట్లో ఉందని చెప్పాడు. పాము అంటే కామ పిశాచి. దాని అర్థం ఏంటి, వాడద్దన్నాడు. ఆ రోజు ఈ రోజు నేను స్ప్రే కొట్టలా, మానేశా. ప్రభు వద్దన్నాడే, చేయకూడదు. ఇక అంతే. దేవుడి మాట ముఖ్యం, ఇవి ముఖ్యం కాదు మనకి. వద్దు అన్నాడంటే వద్దు అంతే, చెయ్యి అన్నాడే చెయ్యాలంతే. ఇక్కడ చేసిన ప్రతి డిజైన్స్ కూడా మేమేదో చేస్తాం. ముందు ప్రభు మాట్లాడదు, వద్దంటే అంటే పగలగొట్టేసి దేవుడు చెప్పాడు బాబు చేయండి అంతే. దేవుడు చెప్పాడంటే చేసేస్తాం. అక్కడ పెట్టినటువంటి ఆ డిజైన్, ఆ రూముకి పైన పెట్టాము ఎలివేషన్, అది ప్రభు చెప్పాడు క్లియర్. ప్రభు చూపించాడు. మందిరం బయట పైన పెట్టేసాడు ఎలివేషన్, అది ప్రభు చెప్పాడు క్లియర్గా. ఆ పిల్లర్స్ కూడా కట్టేటప్పుడు ప్రభు చెప్పాడు ఇలా ఇలా చేయాలి. ఆ గేటు విషయంలో కూడా, ఆ గోడ కూడా నేను అలా కడతంటే మన సహోదరులు సమ్మేళన గారు, ఆనందం కానీ ఉన్నా ఎందుకు లేని అట్లా అది బాగాదేవనన్నా అన్నారు. లేదన్నా అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు. ఈ దేవుడు చెప్పాడు చేద్దామన్నా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అన్న ఇదే బాగుందన్నా అని. డిఫరెంట్గా గోడ మెచ్చాడు ఎలా ఉంటాయి. యెరూషలేములో అలాగే ఉండేది సొలొమోను కట్టిన మందిరానికి. ప్రతిదీ కూడా ఇది ఇలా చేయని డిజైన్ ప్రభువే చెప్తాడు. అలా ప్రభు చెప్పింది కొన్ని సందర్భాలు నాకు ఇష్టం అనిపించదు. నేను అమ్మో తప్పు, దేవుడు చెప్పాడంటే చేయాలి, దేవుడు చెప్పింది చేయడానికి ఇక్కడ నేను ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇక్కడ లేనని నేను ప్రభు చెప్పాడంటే చేస్తా, అది వద్దు అన్నాడంటే చేయను. నా దీవెనికి కారణం అది. అలాగే నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుడిని నమ్ముకుని దేవుని యొద్దకు వస్తున్నా, నీ జీవితంలో దీవెన లేదని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, సజీవుడిగా మారి దేవుని స్తుతించాలి. రెండోది, సజీవురాలుగా మారి దేవుని క్రియలను వివరించాలి, సాక్ష్యం చెప్పాలి. మూడోది, సజీవురాలుగా మారి అబ్రహాం వలె దేవుని కార్యం చేయాలి. 6 కుమారులు భార్య తన చేతుల మీదకి పెంచాడు అబ్రహాము. దేవుడు వాళ్ళని పంపించేసే అన్నాడు. మారు మాట మాట్లాడకుండా కాముగా బహుమానాలు ఇచ్చి పంపించాడు, వెళ్ళిపోడరా బాబు అని. అసలు పిల్లలు లేనప్పుడు ఇష్మాయిల్ పుట్టాడు, పంపించేసే అన్నాడు దేవుడు. అసలు పిల్లలు లేరు, 10 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. ఇష్మాయిల్ని 11 సంవత్సరాలు ఎత్తుకొని పెంచాడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. 11 సంవత్సరాలు ఎత్తుకొని పెంచాడు, పంపించేసే అన్నాడు దేవుడు. అంతే, ఎదురు మాట మాట్లాడకుండా పంపించేశాడు. అబ్రహాముని దేవుడు వరకునే దీవించాడా? ప్రపంచంలో అబ్రహాము గొప్పవాడు. అబ్రహాం సంతానాన్ని దేవుడు ఎందుకు అంత గొప్పగా దీవించాడు? అబ్రహాములో ఉన్న త్యాగము చూడు. వద్దు విడిచిపెట్టు అంటే నీకు ఎంత ఇష్టమైన విడిచిపెట్టాలి, దానిని త్యాగం అంటారు. ఇది నాకు ఇష్టం, ఇది చెయ్యి అన్నాడు. నీకెంత ఇష్టం లేకపోయినా ఇష్టంగా మార్చుకుని చేయాలి, దాన్ని సమర్పణ అంటారు. ఇది నాకు కావాలి ఇవ్వు అన్నాడా, నీకెంత ఇష్టం లేకపోతే ఇచ్చేసేయాలి, సమర్పణ. ఇచ్చే మనసు లేదంటే నీకు సమర్పణ లేదు నీ దగ్గర అర్థం. నేను మొన్న ప్రార్థన చేస్తే ప్రభు నాతో ఏమన్నాడు తెలుసా? అప్పులు ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ ఇవ్వండి అని సభలకు అడిగావు కదా, కొందరు గొప్పెళ్ళు గట్టిగా మూసుకొని ఉన్నారు. పరిశుద్ధం అసలు నిలబడి చెప్తున్నా, నేను అబద్ధం చెప్పను. దాని అర్థం ఏంటి తెలుసా?
నువ్వెప్పుడు గట్టిగా గుప్పెళ్ళు మూసుకుంటావో దేవుని కొరకు గుప్పెళ్ళు విప్పకుండా దేవుడు నీ కొరకు గుప్పెళ్ళు విప్పడు. అంటే దేవుడు నీకు ఇవ్వడేక, గుర్తుపెట్టుకో. దేవునికి నీవు ఇవ్వకపోతే దేవుడు నీకు ఇవ్వడు, అది దాని అర్థం. ఎప్పుడైతే గుప్పెళ్ళు విప్పి ధారాళంగా దేవుని పరిచర్య కొరకు ఇస్తావో దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అలా గుప్పెళ్ళు విప్పి దేవునికి ఇచ్చేటువంటి మనసు కలిగినటువంటి బిడ్డలకు దేవుడు చెప్పాడు కదా, మీరు చేసిన పరిచర్య మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడనే దేవుడను కాను. అన్యాయస్తుడు కాదు ఆయన. ఒకరోజు తేడా కనపడుద్ది చూడు. దేవుని పరిచర్య నమ్మకంగా చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా కనపడుద్ది మందిరంలో. ఒకరోజు ఒంటరిగా దేవుని మీద నిలబడాలి. నువ్వు ఎంత సంపాదించుకున్నా అవి ఏవి నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళవు. వాటిని తీసుకొని రాలేవు అక్కడికి. లెక్క అడుగుతాడు దేవుడు. నీకు ఇచ్చాను కదా, నువ్వు నా మందిరానికి ఇచ్చావు, నా పరిచర్యకి ఇచ్చాను, అడుగుతాడు లెక్క. ఏం చెప్తావు? అప్పుడు ఇస్తానన్నా కుదరదు, నాకు అవసరం లేదు అంటాడు. ఇక్కడ కూడా తేడా కనపడిద్ది. ఇంత పరిచర్య ఎవరికి లేదు. కారణం ఏంటి తెలుసా? ఏ పరిచర్యలోకి వెళ్ళినా ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? ప్రభువా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పరిచర్య నేను చేయాలి. అలా చేసుకుంటా ప్రార్థన. పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయేటట్టు చేస్తా. బాగా నా ఆశ అట్లా బాగా కష్టపడాలని. వాల్ పోస్టులు వేస్తూ ఉన్నప్పుడు వైజాగ్లో కొత్తగా సేవకు వచ్చున్నా. ఫస్ట్ టైం వాల్ పోస్టులు వేయటం నాకు చేత కాదు. వాల్ పోస్టులు వెళ్తున్నాము, మమ్మల్ని కారులో తీసుకెళ్తాడు పాస్టర్ గారు. పోనీ వాల్ పోస్టులు ఏంటంటాడు. ఇటొక బ్యాచ్ నాలుగు వైపు 4 బ్యాచ్లు పరిగెత్తాం. త్వరగా వెళ్ళాలి, త్వరగా అంటించాలి, త్వరగా వచ్చి మళ్ళీ ఎక్కాలి కారు. టైం లేదు. వారం రోజులు పోస్టులు మొత్తం వేయాలి. వైజాగ్ ఇనప రేకున్న బొంకు దానికి వేస్తూ ఉన్నాను. వేసేటప్పుడు మైదా పిండి తీసుకొని స్పీడ్గా ఒక్కసారి మైదా పిండి పోస్తే ఇలా అన్నాను. రేకు ఒకటి లేచి ఉంది, ఇక్కడి నుంచి ఇట్లా చీల్చుకుని పోయిందట రేకు. రక్తం ఆగలేదన్నమాట. అట్లా మళ్ళీ వచ్చి కచ్చిపు కట్టి వాసింది చెయ్యి బాగా. పాస్టర్ గారు వద్దులే అన్నాడు. లేదు నేను వేయాల్సిందే అని చెప్పేసి మైదా పిండి నువ్వు పోయి నేను వాసన వేస్తాను, చెయ్యి అట్నే పెట్టుకొని. ఊరకనే దేవుడు దీవిస్తాడా? ఊరకనే దేవుడు ఎవరిని దీవించడు. గుర్తుపెట్టుకోండి. నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని కొరకు గొప్పెళ్ళు విప్పేవే, అది దేవుడు చూస్తాడు. పరిచర్య చేసేవే, అది చూస్తాడు. ఉపవాసం ఉంటున్నావు దేవునికి మందిరం కొరకు, అది చూస్తాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, ఇవన్నీ చూస్తాడు. ఒకరోజు దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. నీ దీవెన చూసిన వాళ్ళకి కళ్ళు చాలో. ఈరోజు నా పరిస్థితి అదే. పగలు ఏదో పని ఉండిద్ది, నిద్ర ఉండేది కాదు. అందుకని నేను సన్నగా ఉన్నాడు. బాగా మినిస్టర్ ఉన్నాడు, నిద్ర ఉండేది కాదు అసలు. పగలు పద్ధతి టాపీ పని, ఏ పనైనా, కంకర మోయటానికి ఇసుక మోయటం ఏదైనా సరే, ప్రభువా నీ పరిచర్య చేశానయ్యా అని సంతోషించేవాడు. నేనే దొరికానా ఇంతమంది ఉంటే అని ఎప్పుడు అనుకోను. వీళ్ళందరికంటే ఎక్కువ పరిచర్య నేను చేయాలి ప్రభు ప్రార్థన చేసుకున్నానా, అలాగే చేశాను, చేయించేవాడు దేవుడు. వాళ్ళందరికంటే ఎక్కువగానే దేవుడు దీవించాడు. దేవుడు అనేస్తుడు కాదుగా. అలాగే ఇచ్చేవారిని దేవుడు, పరిచర్య చేసేవాళ్ళని దేవుడు, ఉపవాసం ఉండేవాళ్ళని దేవుడు దీవించే విధానం వేరు. సంఘము కొరకు కష్టపడే వాళ్ళని దేవుడు దీవించే విధానం వేరు. ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి మందిరానికి వస్తున్నావా, నీ దీవెని వేరుగానే ఉండిద్ది. మందిరం విడిచిపెట్టి తిరిగే వాళ్ళని పొరపాటుని దేవుడు దీవించడు. వాళ్ళు పల్లవ రాజ్యం రారు. గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు, మందిరం విడిచిపెట్టి తిరగకూడదు, అది శాపం. కనుక సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. అప్పుడు నువ్వు సజీవుడవు, సజీవురాలవి. అబ్రహాం ఇది చెయ్యి, తనకిష్టం లేకపోతే చేసేస్తున్నాడు. నీ కొడుకు నాకు ఇవ్వు, ఓకే ఇచ్చేస్తా, తీసుకుని వెళ్ళాడు ఇవ్వటానికి. అది సమర్పణ. అబ్రహాం నీ రెండవ భార్య హాగరు తన కుమారుని విడిచిపెట్టేసే, నేను చెప్పలేదు ఎందుకు చేసుకున్నా. నీ మూడవ భార్య కెతూరా తన 6 కుమారుని విడిచిపెట్టేసే. సరేనయ్యా, ఇంకెదురు మాట్లాడలా. ఎంత గుండెల వ్యాధి ఉండిద్ది, ఎత్తుకొని పెంచాడు కదా పిల్లల్ని, విడిచిపెట్టేశాడు. అది త్యాగం. ఇది నాకు కావాలి ఇవ్వు అన్నాడా, ఇచ్చేసేయాలి. సమర్పణ. ఈ సమర్పణ త్యాగము ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుడి దృష్టిలో సజీవులు, బ్రతికున్నారు అని అర్థం. ఇలాంటి వాళ్ళని అన్నిట్లో దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు, గొప్ప చేస్తాడు, దేవుడు రాజ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది అబ్రహాము సజీవుడిగా ఉన్నప్పుడు చేసిన కార్యం. మోకరించండి, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నివాసి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి
సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సజీవులే కదా నేను స్తుతించేది, కనుక సజీవుడనై నేను స్తుతించుచున్నాను అని యెషయా గ్రంథకర్త మాట్లాడినట్లుగా దేవా సజీవులుగా మారి నిన్ను స్తుతించాలని, స్తుతి మా స్థితిని మారుస్తుందని, స్తుతి ద్వారా అద్భుతాలు జరుగుతాయని, స్తుతి ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని, స్తుతి ద్వారానే ఆత్మకార్యాలు జరుగుతాయని, స్తుతి ద్వారానే పరాక్రమ సాహస కార్యాలు జరుగుతాయని, స్తుతిలో అన్ని దీవెనలు దాగి ఉన్నాయని, స్తుతి ద్వారానే మీ రాజ్యానికి మేము రాగలమని, స్తుతి ద్వారానే దేవా మీరు మా యొద్దకు రాగలరు, మమ్మల్ని దీవించగలరని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అయితే సజీవులుగా మారి నిన్ను స్తుతించాలని మీరు మాట్లాడారయ్యా. చనిపోయి కాదు, బ్రతికి నిన్ను స్తుతించాలని. పాపము చేస్తూ పాపములో ఉన్నవారు చనిపోయారని, పాపము చేస్తూ ఎవరైతే దేవా నిన్ను స్తుతిస్తున్నారో వాళ్ళు చనిపోయి స్తుతిస్తున్నారు, దానివల్ల ప్రయోజనం లేదని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం చేస్తూ నిన్ను స్తుతించాలి. అప్పుడు సజీవులుగా మారి స్తుతిస్తున్నారు, బ్రతికి ఉండి స్తుతిస్తున్నారు. కనుక స్తుతి వారి స్థితిని మారుస్తుంది, కనుకనే స్తుతి వాళ్ళని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళుతుందని మాట్లాడినందుకు స్తోత్రం. యేసయ్య జీవితాన్ని మా ముందుంచి మాట్లాడారు తండ్రి. ఆకాశ కనులెత్తి అనగా తల పైకెత్తి నిన్ను స్తుతించాలని. తల పైకెత్తడం అంటే కనులు పైకెత్తాలని, కనులు నీ వైపు చూడాలని, చెవులు నీ వైపు చూడాలని, నోరు నీ వైపు చూడాలని, ముక్కు నీ వైపు చూడాలని, ఆలోచన తల నీ వైపు చూడాలని. నీకు ఇష్టమైన వాటినే ఈ అవయవాలు చేస్తాయి, నీకు ఇష్టమైన వాటిని చేయవు అని తీర్మానంతో దేవా నేను స్తుతించాలని, అది సజీవగా ఉండి నేను స్తుతించటం అంటే అది అని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అప్పుడే యేసయ్య ఎక్కడ తృప్తి చెందాడు, వేల మందిని తృప్తిపరచాడు. అలాగే మేము తృప్తిగా ఉండగలము, మాతో ఉండవారు కూడా తృప్తిగా ఉండగలరని, ఇలా సజీవముగా మారి నేను స్తుతించాలని మాట్లాడినందుకు స్తోత్రం. చేతులెత్తి నేను స్తుతించాలి అనగా ప్రాణాత్మ శరీరము దేవా మీరు చెప్పినట్లే వింటుంది, మీకు ఇష్టం లేని వాటిని నా ప్రాణాత్మ శరీరం చేయదని తీర్మానం చేసుకొని దేవా నేను స్తుతించాలని మీరు మాట్లాడారు ప్రభు. స్తోత్రం. సజీవులుగా మారి స్తుతించాలి. రెండోదిగా సజీవులుగా మారి నీ క్రియలను వివరించాలని దేవాలు మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అనగా మీరు మా జీవితాలలో చేస్తున్న మేలులు కృతజ్ఞత కలిగి ఒక మంచి కానుక సమర్పించుకొని అలాగే అనేక మందికి సాక్ష్యం చెప్పి అనేక మందిని ఎద్దకు నడిపించే వారుగా ఉండాలని. తప్పు చేసినప్పుడు మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారు, ఆ తప్పును తెలుసుకొని ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి తప్పు చేయని తీర్మానం చేసుకొని నీ కార్యములు అనేక మందికి వివరించాలని, అదే సజీవురాలుగా మారి కార్యములు వివరించుట అని మీరు మాతో మాట్లాడారు. అప్పుడు మా జీవితాలలో సాహస కార్యాలు జరుగుతాయని మాట్లాడినందుకు స్తోత్రం. మూడోదిగా అబ్రహాము సజీవుడిగా ఉండి మీరు చెప్పిన వాగ్దానపుత్రుడి ఇస్సాకును దగ్గర ఉంచుకున్నాడు. మీరు చెప్పనటువంటి సంతానమైన ఆగరు కుమారుడు ఇస్మాయిలుని, కెతూరా 6 కుమారులను పంపించి వేశాడని బహుమానాలు ఇచ్చి, అలాగే మీకు ఇష్టం లేనిది విడిచిపెట్టడమే త్యాగము, నీకు ఇష్టమైనది చేయటమే సమర్పణ. ఈ సమర్పణ త్యాగము కలిగి ఉన్నవాళ్లే సజీవులని, ఇలా సజీవురాలుగా మారి నిన్ను స్తుతించాలి, నీ కార్యములు చేయాలని, నీ కొరకు బ్రతకాలని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. కనుకనే అబ్రహాము అన్ని విషయంలో దీవించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు, గొప్పవాడయ్యాడని తన వంశం ఇప్పటికీ దీవించబడుతూనే ఉన్నది. అలా అబ్రహాం వల్ల దీవించబడాలి అంటే మేము నీకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలని, నీకు ఇష్టమైన వాటిని మాత్రమే చేయాలని, ఈ త్యాగము సమర్పణ కలిగి ఉండాలని, అప్పుడే సజీవులము మేమని, ఇలా చేయటమే సజీవమైన జీవితం అని, ఇదే సజీవ యాగమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం.
వెతబడిన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కన్నీటాత్మని కుమరించండి. మనోనేత్రాలు వెలిగించండి. భయము భక్తి చేత నింపండి. కృతజ్ఞత చేత నింపండి. మీ బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు. మీ సన్నిధి సముఖాన్ని తోడుకొంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేర్చి దివ్యనామాన్ని మాత్రమే తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకును, మరి ముఖ్యంగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ప్రార్థన ముగించబడింది. ఓపికతో దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.